ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు ఆశీర్వాదముగా నుందువు. యు విల్ బి ఏ బ్లెస్సింగ్. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. ప్రైజ్ గాడ్. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకెళ్ళి విప్పి మీ మీద కృంభరించునుగాక. నీ జీవన ప్రయాణంలో అనేకమైన దీవెనలిచ్చి కృపచేత నిన్ను నింపుచున్న దేవుడు మరి ఒక అద్భుతమైన వాగ్దానం ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. నిన్ను తలగా ఉంచుతాను అని వాగ్దానం చేసిన దేవుడే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఆశీర్వాదాల కొరకు ఆశగా చాచబడే నీ చేతులు ఇప్పుడు ఆశీర్వదించే చేతులుగా మార్చబోతున్నాడు. దీవెనల కొరకు వెతుకులాడే నీ జీవితాన్ని అనేక మందికి దీవెనకరముగా చేయబోతున్నాడు ఆయన. నిన్ను తృణీకరించిన వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నిన్ను అవమానపరిచి హేళన చేసిన వారే సిగ్గుపడతారు. ఈ మాటలు ఎంతో సంతోషాన్ని కలుగు చేస్తున్నాయి కదా. కానీ ఇది నిజంగా సాధ్యమా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. లోకం నీకేముంది అని అడుగుతుంది, కానీ దేవుడు నీ ద్వారా నేనేమి చేయబోతున్నాను చూడు అంటున్నాడు. దేవుని ఆశీర్వాదం మన దగ్గర ఆగిపోకూడదు సుమా. అది మన ద్వారా ఇతరులకు ప్రవహించాలి. నీ జీవితాన్ని ఆశీర్వాదపు ఊటగా మార్చే ఆ పరలోకపు ప్రణాళికను ఈరోజు ధ్యానం చేద్దాం. ఈరోజు సందేశం నీలోని విశ్వాసాన్ని నిద్రలేపి నేను ఇతరులకు దీవెనకరముగా మార్చబోతోంది. ప్రియదేవుని జనాంగమా, ఈ ఒక్క వీడియో నీ ఆందోళన అన్నిటికీ స్వస్థ చెప్పబోతుంది. కాబట్టి కొద్ది నిమిషాల సందేశాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో ఉన్నటువంటి అద్భుతమైన జీవిత ఉదాహరణ, లోతైనటువంటి ఆత్మవిమర్శ, మరి చివరిలో శక్తివంతమైన విమోచన ప్రార్థన నీ జీవితంలో ఉన్న ప్రతి భయాన్ని తరిమికొట్టి పరలోకపు ప్రశాంతతతో నేను నింపబోతూ ఉన్నాయి. ఆశీర్వాదం పొందుకోవటంలో స్వార్థం ఉండొచ్చు, కానీ ఆశీర్వాదంగా మారటంలో దైవికమైన ప్రేమ ఉంటుంది. దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు నువ్వు ఇతరుల కన్నీళ్లు తుడిచే దైవిక పాత్రగా మారాలి. ఒక చీకటి గదిలో ఒక చిన్న క్రొవ్వొత్తి వెలుగుతోంది. ఆ క్రొవ్వొత్తి తన కాంతిని తను మాత్రమే ఉంచుకొని నేను ఆరిపోకుండా నా వెలుగును నా దగ్గరే దాచుకుంటాను అని అనుకుంటే అది కొద్దిసేపటికే కరిగిపోయి అంతమైపోతుంది. కానీ ఆ కొవ్వొత్తి తన చుట్టూ ఉన్న ఆరిపోయిన వందలాది ఇతర కొవ్వొత్తులను వెలిగించడం ప్రారంభించింది అనుకోండి. తన వెలుగు ఏమాత్రమూ తగ్గకపోగా ఆ గదిలోని చీకటంతా పటాపంచలైపోతుంది. ఒకే ఒక కొవ్వొత్తి వందలాది దీపాలకు ఆశీర్వాదంగా మారి ఆ స్థలాన్నంతటినీ కాంతిమయం చేస్తుంది. ప్రియదేవుని జనాంగమా, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం, దీవెనలు, ప్రేమ లేదా ఓదార్పు కేవలం నీ ఒక్కడి కోసమే అనుకుంటే నీ ఆ ఒంటరి కొవ్వొత్తిలా కరిగిపోతావు. కానీ దేవుడు నన్ను ఆశీర్వాదంగా మార్చాడని గ్రహించి నిరాశలో ఉన్న నీ ఇరుగు పొరుగు వారికి, నీ కుటుంబానికి ఆశాకిరణంగా నువ్వు మారినప్పుడు నీ వెలుగు ఎప్పటికీ ఆరిపోదు. దేవుడు అబ్రహాముతో నీవు ఆశీర్వాదముగా ఉందువు అన్నప్పుడు దాని అర్థం ఇదే. నువ్వు అడుగుపెట్టే ప్రతి చోట చీకటిని తరిమి కొట్టే దైవిక వెలుగుగా నువ్వు మారబోతున్నావు అని. నువ్వు దేవుని చిత్తానికి లోబడి ఇతరులకు దీవెనగా నువ్వు మారినప్పుడు నీ పేరును హెచ్చించే బాధ్యత దేవుడే స్వయంగా తీసుకుంటాడు. నువ్వు చేసే ప్రతి మంచి కార్యం పరలోకములో జ్ఞాపకార్థంగా ఉంటుంది. ఈ ఉదయకాలం దేవుడి నీతో మాట్లాడుతుంటుండగా ఒక్క క్షణం నీ హృదయంలోనికి తొంగి చూస్తూ ఆత్మ విమర్శ చేసుకోగలమా? దేవుడు నన్ను ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను, కానీ నేను ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలని ఆలోచన చేస్తున్నాను. నిజంగా ఆలోచన చేయి. నా ద్వారా నా కుటుంబం, నా పొరుగువారు దేవుని ప్రేమను రుచి చూడగలుగుతున్నారా? దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని, తలాంతులను, దీవెనలను స్వార్థంతో నా వద్ద దాచుకుంటున్నానేమో. ఒక్కసారి హృదయాన్ని పరీక్షించుకొని ఆలోచన చేయి. ఈరోజు నీ ఆత్మ విమర్శ ద్వారా నువ్వు ఇతరులకు ఆశీర్వాదంగా మారినప్పుడు
దేవుడు నీ ఆశీర్వాదానికి కొరత రానివ్వడు. ఈ దినమే దేవుడు మాట్లాడుతుండగానే నీ హృదయాన్ని విశాలపరిచి దేవుని ప్రేమను ఇతరులకు పంచటానికి సిద్ధపడు. పరిస్థితుల వైపు చూడకు. ఈ ఉదయకాలం నీ పరిమితులను దేవుని పాదాల దగ్గర కుమ్మరించు. నా జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదకరమైన ఊటగా మార్చి నీ కృపతో నింపి నీ ప్రేమను పంచే పాత్రగా నన్ను వాడుకోండి అని ప్రార్థన చేయి. ఈ సందేశం నీ హృదయానికి నూతన నిరీక్షణను, ఆనందాన్ని నింపితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్ మేక్ మీ ఏ బ్లెస్సింగ్ టు మెనీ టుడే అని నీ విశ్వాస ప్రకటనను టైప్ చేయండి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సంపూర్ణ విశ్వాసముతో దేవుడు నిన్ను మార్చబోయే అద్భుతమైన స్థానానికి నువ్వు ఎదుగులాగన నీ చేతిని ఆయన చేతికి అప్పగించి సంపూర్ణ విశ్వాసముతో ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. సమస్త ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు తెలియచేస్తున్నాం. సందేశం వింటున్న ప్రతి బిడ్డను యేసు నామములో ఆశీర్వదిస్తూ ఉంటుండగా సహాయము దయచేయండి. అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానము చొప్పున వీరిని గొప్ప జనముగా చేసి వీరి నామమును హెచ్చించమని ప్రార్థన చేస్తున్నాను. వీరి ద్వారా వీరు ఉన్న కుటుంబానికి, ప్రాంతానికి మహోన్నతమైన ఆశీర్వాదము ప్రవహించునుగాక. ప్రతి ఆందోళనను తొలగించి నీ పరలోకపు ప్రశాంతతో నింపి అయా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.